నమస్తే. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మారుమూల మండలమైన కోనరావుపేట మండలంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఇంజనీరింగ్ స్థాయి వరకు కంప్లీట్ చేసి విదేశాల్లో వ్యాపారవేత్తగా స్థిరపడి ప్రస్తుతం విదేశాల నుండి స్వదేశానికి రావడం జరిగింది. పర్టికులర్గా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇక్కడున్న రాజకీయ సమీకరణాలు గమనించి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడం జరిగింది. వారే సింగం ప్రసాద్. అన్నగారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్తే. నమస్కారం. చెప్పండి, మొత్తానికి ఈ సింగం ప్రసాద్ అంటే ఏంటి చెప్పండి. ఇంటి పేరా లేదంటే మీ ఊరు, మీ మండలి వాళ్ళు, మీ జనాలు మీకు ఇచ్చిన బిరుదు అంటారా? ఇది లక్కీగా మా ఇంటి పేరు అండి. సో సింగం అనేది మా ఇంటి పేరు. సో సింగం ప్రసాద్ అనేది నాకు బ్రాండ్ అయింది చదువుకున్నప్పటి నుండి. దట్టు ఈ పేరు రీసెంట్గా ఒక 10-15 సంవత్సరాల నుంచి సినిమాలు వచ్చినాయి కదా, దాని తర్వాత ఎక్కువ ఫేమస్ అయింది. చాలా పాపులర్. థ్యాంక్స్ ఫర్ దట్. చెప్పండి, మొదటిగా మీ బాల్యం ఎలా గడిచింది, మీ విద్యాభ్యాసం ఎక్కడైంది? మీరు ఇంజనీరింగ్ ఆ రోజుల్లోనే ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు, మిడిల్ ఈస్ట్ విదేశాలకు వెళ్ళారు, అక్కడ వ్యాపారవేత్తగా మంచిగా సెటిల్ అయ్యారు. సో ఫస్ట్ మీ ఇంట్రడక్షన్ చెప్పండి. నా పేరు సింగం ప్రసాద్. చదువుకున్నదంతా కోనరావుపేట మండల్, నిజామాబాద్ ఊరు. 10th క్లాస్ వరకు చదివాను గవర్నమెంట్ స్కూల్లోనే. దాని తర్వాత చదువు మీద ఇంట్రెస్ట్ ఉండేది. అప్పుడున్న పరిస్థితులు ఎట్లా ఉండేవి మనందరికీ తెలుసు. ఇప్పుడున్న 40+ స్టూడెంట్స్కి అందరికీ తెలుసు అప్పుడు సిచ్యువేషన్స్ ఎట్లా ఉండేవి. విద్యా అవకాశాలే కానీ, వ్యాపార అవకాశాలే కానీ, ఈవెన్ సొసైటీలో మనకు పంటలు పండించే పరిస్థితి కూడా సరిగ్గా లేని పరిస్థితి. ఎటు చూసినా నక్సలైట్స్, డెవలప్మెంట్ తక్కువ, బస్సులు కూడా సరిగ్గా ఉండేవి కాదు. ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఫుల్ టైం టీచర్స్ ఉండకుండా ఉండేది. ఎనీహౌ అట్లాంటి టైంలో నాకు చదువు మీద ఇంట్రెస్ట్ ఉండేది. ఆల్మోస్ట్ 10th వరకు బాగా టాప్గా చదివాను. దాని తర్వాత పాలిటెక్నిక్ వెళ్ళాను. దాని తర్వాత ఇంజనీరింగ్ చేశాను. దెన్ ఆఫ్టర్ దట్ డిసైడ్ అయ్యాను ఏంటంటే, అప్పట్లో మనకేంటంటే మనం ఏదైతే చూస్తామో అది మనం తీసుకుంటామని అంటాం కదా. సో అప్పట్లో మనకు చుట్టుపక్కల కరీంనగర్ డిస్టిక్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, స్పెషల్గా కోనరావుపేట మండల్, సిరిసిల్ల అంటే ఓన్లీ వలసలే. అయితే బాంబే వెళ్ళాలి, సూరత్ వెళ్ళాలి, భివండి వెళ్ళాలి, దుబాయ్ వెళ్ళాలి, మస్కట్ వెళ్ళాలి. సో అది ఆటోమేటిక్గా నేను ఎంత చదివినా కూడా అదికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను నేను. అప్పుడు కనుక మనం ఒక ప్రాపర్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటే ఐఏఎస్, ఐపీఎస్ కొట్టడానికి కూడా మనం వెనకాడటం కాదు. బట్ అప్పుడు ఏంటి, దుబాయ్ వెళ్ళాలి, దుబాయ్లో ఇంజనీర్లకు బాగుంటుందని అనుకుంటే ఆ ఇన్ఫ్లుయెన్స్తో నేను దుబాయ్ వెళ్ళిపోయాను. లక్ ఏంటంటే మనకున్న కొద్దిపాటి టాలెంట్తో వివిధ దేశాలతో కరెక్ట్గా పనిచేసి మనకు ప్రొఫెషనల్ నాలెడ్జ్ని పెంచుకునే అవకాశం వచ్చింది. దాంట్లో 19 years ప్రొఫెషనల్ లైఫ్లో 100% సక్సెస్ఫుల్ అయ్యాను. సో అక్కడ నుంచి లాస్ట్ 3 years బ్యాక్ May 23లో వచ్చాను. అంటే మీరు జన్మించిన స్థలం చూసుకున్నట్టయితే కోనరావుపేట మండలం, పల్లె నిజామాబాద్. సో అంటే రాజన్న జిల్లా, ఇప్పుడు ప్రస్తుతం రాజన్న జిల్లా, అంతకుముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లా. అప్పుడు రవాణా సౌకర్యాలు కూడా అంతంత మాత్రమే, టెక్నాలజీ లేదు, ఎటువంటి టెక్నాలజీ లేదు, రవాణా సౌకర్యాలు అంతంత మాత్రమే. సో అప్పుడు మీకు సపోర్టింగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మీరు వచ్చింది కూడా బహుశా పేద కుటుంబం, వ్యవసాయ కుటుంబమే అనుకుంటా. సో ఎలా జరిగింది ఆ జర్నీ? అదే చెప్పాను కదా సార్, నేను చిన్నప్పటి నుంచి ఒక చిన్న ఇన్స్పైరింగ్ సిచ్యువేషన్స్ నాలో ఆటోమేటిక్గానే డెవలప్ అయి ఉన్నాయి. థ్యాంక్స్ టు గాడ్ దట్. సో దానివల్ల ఏమైందంటే, చదువు అనేది పట్టుకున్న తర్వాత నేను అప్పట్లో ఏంటంటే పాలిటెక్నిక్ అనేది ఒక క్రేజ్ ఉండేది. పాలిటెక్నిక్ చేయాలనేది క్రేజ్ ఉండేది. సో పాలిటెక్నిక్ చేయాలంటే ప్రాపర్గా దానికి ప్రిపేర్ అవ్వాలి, మ్యాథ్స్ సైన్స్లో బాగుండాలి, ఎంత మార్కులు రావాలి, దానికి తగ్గట్టుగా మనకున్న అవకాశాలతో పాటు చిన్నగా ఎగ్జామ్స్ రాస్తే లక్కీగా సీట్ వచ్చింది. దాని తర్వాత పాలిటెక్నిక్ వెళ్ళాను. పాలిటెక్నిక్ వెళ్ళిన తర్వాత ఏమర్థమైంది, పాలిటెక్నిక్తో కాదు, మనం ఇంజనీరింగ్ చేస్తేనే ఇంకా బెటర్ లైఫ్ ఉంటుంది. సో దానికి మళ్ళీ కోర్స్ చేయాలి, మళ్ళీ ప్రాపర్గా చదవాలి, ర్యాంకులు రావాలంటే దానికి తగ్గట్టుగా మళ్ళీ చిన్నగా కష్టపడడం స్టార్ట్ అయింది. ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది. దాని తర్వాత ఇప్పుడు మనం ప్రొఫెషనల్ లైఫ్లో ఉండాలి కాబట్టి ఇమీడియట్గా ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేయాలి అంటే, మనం ఇప్పుడున్న అవకాశాలు ఇంజనీర్ అనే పదవికి దుబాయ్లో మంచి సాలరీస్ ఇస్తున్నారు, ఫెసిలిటీస్ ఉన్నాయంటే చిన్న చిన్న కోరికలతో మనం ఇమీడియట్గా అక్కడికి మూవ్ అవ్వడం జరిగింది. సో బేసికలీ అంటే మీది మిడిల్ ఈస్ట్లో అంటే మంచి పొజిషన్లో ఒక జాబ్ చేస్తున్నారు. సో డబ్బులు సమృద్ధిగా ఉన్నాయి. మళ్ళీ ఎందుకు అంటే రిటర్న్ బ్యాక్ టు హోమ్ రావాల్సిన ఎందుకు అవసరం వచ్చింది? ఇప్పుడు రాజకీయ సమీకరణాలు కూడా చూస్తున్నారు. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాం, తెలంగాణ ఏర్పడ్డది. సో ఏం అబ్జర్వ్ చేశారు మీరు ముఖ్యంగా? అదే నేను చెప్పాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పర్సనల్ డిజైన్, నేను ఏదైతే ప్రొఫెషనల్ లైఫ్లో ఏం పొందాలని చదువుకున్నానో ఇంజనీరింగ్, దాంట్లో నాకు ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఈ 19 years ఏదైతే నేను సర్వీస్ చేశానో దుబాయ్కి, ఆ దుబాయ్ డెవలప్మెంట్లో ఏదైతే ఉందో నాది ఒక 0.01% ఉంటుంది. దాంతోపాటు నా సర్వీసే కాకుండా నేను కూడా నేర్చుకున్నాను. సో నా ప్రొఫెషనల్ లైఫ్ ఎప్పుడైతే సాటిస్ఫైడ్ అనిపించిందో, నేను ఇంకా బిజినెస్ లైఫ్లో దిగాలి, ఇండియాకి రిటర్న్ రావాలి. ఇండియాలో పేరెంట్స్ ఉన్నారు, ఎప్పుడు చదువుకున్నప్పుడు బయటే ఉన్నాం, ఇప్పుడు బయటే ఉన్నాం, వాళ్ళతో పాటు ఉండాలని మెయిన్ మోటివ్, దానివల్ల వచ్చాను. బట్ సేమ్ టైం సెకండ్ థాట్ రన్ అవుతూ ఉండేది, పబ్లిక్ సర్వెంట్లో ఏదో మిస్ అయింది,
మనం 100% ఎలిజిబిలిటీ ఉన్నది, మనం ట్రై చేయకూడదా అని 3 years నుంచి మనం జస్ట్ అబ్జర్వేషన్ చేస్తూ ఉంటే అప్పుడు అనిపించిన ప్లాట్ఫామే పొలిటీషియన్. ఈ గ్రామీణ స్థాయిలో కొంచెం సమాచారం మాకైతే ఉంది, మీరు చదువుకునే వారికి ఎంకరేజ్మెంట్ ఇస్తూ సరైన సమయంలో సరైన సూచనలు ఇస్తారు అనే సమాచారం ఉంది. సో దానిపై తప్పకుండా యాక్చువల్లీ నేను మెయిన్ డిసప్పాయింట్ అయింది ఎక్కడ అంటే యూత్ని చూసినప్పుడే. ఈ పల్లెల్లో యూత్, సిటీలో యూత్ అసలు ఒక మోటో లేకుండా, అంటే ఒక విజన్ లేకుండా ఏదో గడుస్తుందా అంటే గడుస్తుంది. సో దాన్ని నేను ఎలా అబ్జర్వ్ చేశానంటే మనం ఉన్న టైంలోకి వెళ్ళిపోయి చూశాను అనమాట. అప్పుడు మనకున్న సోర్స్లు ఇంత తక్కువ ఉండటం వల్లే నాతో పాటు చదువుకున్న వాళ్ళు చాలామంది మరి అక్కడే డ్రాప్ అవుట్ అయ్యారు. సో ఏమి కారణం అనిపించిందంటే మనం ఉండే సరౌండింగ్స్, మనం ఇచ్చే ఫెసిలిటీస్, మనం చూపించే విజన్, ఈ 3 పొలిటీషియన్ నుంచి కరువు అయిపోయినాయని నాకు అనిపించింది. ఒక పొలిటీషియన్ అనేవాళ్ళు, ఒక పబ్లిక్ సర్వెంట్ అనేవాళ్ళు పిల్లల మీద టైం పెట్టాలి, వాళ్ళకు విజన్స్ అండ్ గోల్స్ చూపించాలి, ఆ విజన్ వైపు వాళ్ళని నడిపించాలి. నువ్వు ఏం చదువుతున్నావు, ఈ చదువులో ఏముంది, ఈ చదువు అయిన తర్వాత నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, ఎక్కడికి చేరుతావు, సో దాంట్లో నీ మిస్టేక్స్ ఏంటివి. ఈ ఫోన్ చూడటం అంటే ఆయన మిస్టేక్ కాదు, ఇప్పుడున్న ట్రెండ్ నడుస్తుంది కాబట్టి అది మిస్టేక్ అనుకుంటున్నాం. దాన్ని సరైన దారిలో పెట్టడానికి మనలాంటి పబ్లిక్ ఉండాలి, దాన్ని మోటివేట్ చేయాలి, పబ్లిక్ తీసుకెళ్ళాలి. మోటివేటర్స్ ఒకటే కాదు, వాళ్ళకి కావాల్సినంత పని ఇవ్వాలి. ప్రతి ఒక్కడికి 24 గంటలు ఉంటుంది. 24 గంటలను ప్రాపర్గా నువ్వు డిజైన్ చేసి వాళ్ళని ఫ్రేమ్ చేసి ఆ ఫ్రేమ్లో పెట్టగలిగితే అయిపోయింది అంతే. ఇప్పుడు ఏ పని లేకపోతే మనకే బోర్ కొడుతుంది, బోర్ కొట్టి ఏం చేద్దాం, కూర్చుందాం అనిపిస్తుంది. సో స్టూడెంట్ అనే వాళ్ళకి మెయిన్ మోటో చదువుతో పాటు వాళ్ళ ఇల్లు బాగోగులు, వాళ్ళ ఊరు బాగోగులు చూసుకునే చిన్న రెస్పాన్సిబిలిటీని మనం క్రియేట్ చేయాలి. ఎట్లా ఏంటి అనే దానికైతే 1000 మార్గాలు ఉన్నాయి. సో దాని మీద డిబేట్స్ పెట్టాలి, డిస్కషన్స్ చేయాలి, ఓపెన్ ప్లాట్ఫామ్ ఇవ్వాలి. సో అట్లాంటివి చేసినప్పుడు ఎంప్లాయ్మెంట్ ఇంకోటి ఏంటంటే అప్పుడున్న దానికంటే ఇప్పుడు ఎక్కువ సోర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంట్లో కూర్చుండి డబ్బులు సంపాదించచ్చు, నీ ఫోన్లో డబ్బులు సంపాదించచ్చు. అప్పుడు అవన్నీ లేవు మనకైతే ఫిజికల్గా వర్క్ చేయాలి, లేదంటే మెంటల్గా వర్క్ చేయాలి. ఇప్పుడు ఇది లేదు. ఈవెన్ ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని 4 వీడియోలు తీసుకొని డబ్బులు సంపాదించే పరిస్థితి. దాంట్లో సలహాలు ఇచ్చుకుంటూనే, అంటే నువ్వు ఎక్సర్సైజ్ చేసుకుంటూ నీ ఎక్సర్సైజ్ అందులో ఫోచర్స్ పెడితే చాలు, ఇట్లా చేయాలి ఎక్సర్సైజ్, ఇట్లా వంట చేయాలి, ఇట్లా బాడీని బిల్డ్ చేసుకోవాలి, ఇట్లా నీట్గా ఉండాలి, సరిపోతుంది. సో అట్లా చాలా అవకాశాలు ఉన్నాయి. దాన్ని మనం ఫ్రేమ్ అవుట్ చేయాలి. ఫ్రేమ్ అవుట్ చేసి కమింగ్ 10 years లోపల జనరేషన్ ఎట్లా మారుతుంది, ఇప్పుడున్న పబ్లిక్కి ఏది ఇవ్వాలనే దాని మీద డిస్కషన్స్ పెట్టి వీళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. సో అప్పుడే మన నెక్స్ట్ జనరేషన్ అనేది ప్రాపర్గా సెటిల్ అవుతుంది. లేదంటే మీరు చెప్పినట్టుగానే అవన్నీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ. రాజకీయాల్లో యువత పాత్ర ఎలా ఉంది, ఎలా ఉండాలి? యాక్చువల్గా మీరు కూడా ఒక మారుమూల మండల కొండ్రాపేట మండలం నుండి ఒక యువ నాయకుడిగా ఈ మధ్య రాజకీయాల్లోకి రంగప్రవేశం చేశారు. అసలు చెప్పండి, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, సో బెటర్ అవకాశాలు దొరికే అవకాశాలు ఉంటాయి. మీరు అధికార పార్టీ కాంగ్రెస్ని కాదని ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? అదే చెప్పాను కదా, యాక్చువల్లీ నేను బీఆర్ఎస్ ఎంచుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. దానికి నేను ఏదైతే అబ్జర్వ్ చేస్తాను, నా లైఫ్ స్టైల్ అబ్జర్వ్ చేస్తేనే నాకు అర్థమైంది. నేను 90sలో ఉన్నప్పుడు మన ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ ఎట్లా ఉండేది, మన రైతుల వ్యవస్థ ఎట్లా ఉండేది, మన వాటర్ పరిస్థితి ఎట్లా ఉండేది, మన ఎలక్ట్రిసిటీ పరిస్థితి ఎట్లా ఉండేది, మన చదువుల పరిస్థితి ఎట్లా ఉండేది, ఎంప్లాయ్మెంట్ పరిస్థితి ఎట్లా ఉండేది, ప్రతి ఒక్కరికి తెలుసు. నాకు ఇప్పుడు 40-45 years ఏవో ఉన్న ఏజ్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు. దాని తర్వాత ఈ 10 years పోరాటం, తెలంగాణ సాధించిన తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు విజన్ వల్ల ఈ మనకు వాటర్ ఫెసిలిటీస్ సోర్స్ ఎంత పెరిగింది, తాగునీరు కానీ సాగునీరు కానీ. ముఖ్యంగా తెలంగాణ నేపథ్యమే నిధులు నియామకాలు ఈ మూడింటి బేస్ మీదనే వచ్చింది. సో అవి ఇప్పుడు సాటిస్ఫాక్షన్గా ఉన్నారా తెలంగాణ ప్రజలు? 100% సాటిస్ఫాక్షన్ ఉన్నారు. ఎందుకు అని అంటే సాటిస్ఫాక్షన్ ఎప్పుడు అవుతుంది అంటే నీ ప్రీవియస్ కంటే కొంచెం మెరుగైతే సాటిస్ఫాక్షన్. సో ఇంతకుముందు వాటర్ లేదు, ఇప్పుడు మనకు పంట పొలాలకి వాటర్ వచ్చింది, కరెంట్ ఉండేది కాదు. ముఖ్యంగా మీ సిరిసిల్లనైతే కరువు మండలం ప్రతిసారి కరువు మండలంగా ప్రకటిస్తుండే, కరువు మండలం ప్రకటించింది. పోతే అన్నలకు లేకపోతే దుబాయ్కి, అయితే నక్సలైట్స్, లేదంటే దుబాయ్, భిమండి, సూరత్, మస్కట్ ఈ ఓపెనింగ్. సో అయితే అప్పటికి ఏమైందంటే ఇప్పుడు మనకు వాటర్ వచ్చినాయి, 24/7 కరెంట్ వచ్చింది, మనకి విద్యా అవకాశాలు పెరిగినాయి. ఈవెన్ విద్యా అవకాశాలు అంటే ఇప్పుడు జాబ్లో కూడా ఎంప్లాయ్మెంట్లో సాలరీస్ ఎంత ఉండేవి పక్క స్టేట్స్తో కంపేర్ చేసి చూస్తే టీచర్ సాలరీస్ కానీ, కండక్టర్, బస్సు, ప్రతి క్లర్క్, Group 1, Group 2, Group 3 ప్రతి పోస్ట్లో సాలరీస్ పెంచింది ఎవరు? ఒక విజనరీ లీడర్. ఈ సాలరీస్ వీళ్ళకి సరిపోయే పరిస్థితి లేదు, ఇది పెంచాలని చెప్పి ప్రతి సెక్టర్లో సాలరీస్ పెంచి వాళ్ళని ప్రోత్సహించినారు, కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినారు. సో ఇవన్నీ చూసిన తర్వాత నేను ఈవెన్ హైదరాబాద్ పరిస్థితి ఎట్లా ఉండేది, మనం ఎక్కడ ఉండేది ఇండియాలో మెట్రోపాలిటన్ సిటీస్ ఎన్ని ఉండేవి, బాంబే, ఢిల్లీ, కలకత్తా, మద్రాస్ ఇట్లా ఉండేవి. దాని తర్వాత హైదరాబాద్ ఇమ్మీడియట్గా ర్యాపిడ్ గ్రోత్తో వచ్చింది.
సో ఇప్పుడు ఇండియాలో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఇవన్నీ ఉన్న తర్వాత మనం ఏమనుకున్నాం, బయట దేశాల్లో కాదు మన దేశంలోనే పనులు క్రియేట్ చేయొచ్చు. మనం క్రియేట్ చేసే పనుల వల్ల మన మండలం, మన సొసైటీ, మన చుట్టుపక్కల ఊళ్ళు కూడా డెవలప్ అవుతాయి అనే ఉద్దేశంతోనే రావడానికి వన్ ఆఫ్ ద పాయింట్. ఒక 10 పాయింట్లు ఉంటే మనం తిరిగి రావడానికి అందులో ఒక పాయింట్ మాత్రం డెఫినెట్గా ఈ పాయింట్ 100% ఉంటుంది. అంటే ఇదే పాయింట్ మిమ్మల్ని అంటే ఇటువంటి ఈ పాయింట్సే బీఆర్ఎస్లోకి రావడానికి ముఖ్యత 100% ఈ పాయింట్సే. ఎందుకు అని అంటే 100% ఈ పాయింట్సే. ఎందుకంటే నేను చూపించగలిగాను. నేను మళ్ళీ బయట దేశాలకు వెళ్ళింది ఎక్కడో కాదు, దుబాయ్ అంటే వరల్డ్లో లాస్ట్ 20-30 ఇయర్స్ నుంచి టాపెస్ట్ గ్రోత్ ఉన్న సిటీ ఏదైనా ఉంది వరల్డ్లో అంటే దుబాయ్. అది అందరికీ తెలిసింది. టాప్ వరల్డ్ క్లాస్ టాప్ మాల్స్, వరల్డ్ క్లాస్ టాప్ టవర్స్, వరల్డ్ క్లాస్ ట్రాన్స్పోర్టేషన్, వరల్డ్ క్లాస్ 5-7 స్టార్ హోటల్స్, ప్రతిదీ వాట్ నాట్. ఫుల్లీ సెక్యూర్డ్ అండ్ ఫాస్ట్ గ్రోయింగ్ సిటీ. ఇంత తక్కువ టైంలో అంత చిన్న జనాభా ఎంత చేయగలిగారు అని అంటే దిస్ ఇస్ ఆల్ అబౌట్ విజన్. ఆ విజన్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, ఈ మూడింటికి కావాల్సిన టెక్నికల్ పీపుల్ని ప్రతి దేశంలో ఉన్న ఇంజనీర్స్ పవర్ని వాళ్ళు వాడారు, ప్రతి దేశంలో ఉన్న డాక్టర్స్ పవర్స్ని వాళ్ళు వాడారు, ప్రతి దేశంలో ఉన్న స్కిల్ పర్సనాలిటీ పవర్ వాళ్ళు వాడారు. మనం ఎందుకు వాడకూడదు? ఇండియాలో కనుక ప్రతి స్కిల్డ్ పర్సన్ మనం వాడుకోగలిగితే ఒక కమింగ్ 20-30 ఇయర్స్ లోపల నంబర్ 1 ఇన్ ద వరల్డ్ అవుతుంది. ఓన్లీ సింపుల్ మ్యాన్ పవర్ని కరెక్ట్గా మీరు ఇందాక చెప్పినప్పుడు యువత మందుకి, మత్తుకి, లేజీకి, ఫోన్లకి అట్రాక్ట్ అవుతున్నారు అని దాన్ని అవాయిడ్ చేసే సోర్సెస్ చెప్పి వాళ్ళని మోటివేట్ చేయగలిగితే మనం సక్సెస్ఫుల్ పర్సన్ అవుతాం. సరైన సొసైటీ ఉండాలి, సరైన ప్రభుత్వ సహకారం కూడా చాలా అవసరం ఇందులో, ముఖ్యంగా యువతకు అంటే ఈ కల్పన చేయడం. 100% ప్రభుత్వమే. ప్రభుత్వం అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఇంట్లో ఫాదర్ ప్రాపర్గా ప్లాన్ చేసి ఆయన డిజైన్ చేసుకోగలిగితే ఇల్లు ఎంతో కొంత మెరుగుపడుతుంది. సో ప్రభుత్వం అనేది ఒక ఫాదర్ రోల్. ప్రభుత్వం పాలసీలు అనేటివి ఒక ఫాదర్ రోల్. విజనరీ రోల్స్ ఉండాలి. వాళ్ళ కింద పనిచేసే ఆఫీసర్స్ని కూడా టాప్ క్లాస్ లెవెల్ రిక్రూట్ చేసి ఇట్లాంటి మనలాంటి వాళ్ళని కూడా అటాచ్ చేసి ఒక కమిటీస్ తయారు చేసి దీన్ని అంతేందుకు మన ఆర్ఎస్ ప్రవీణ్ గారు లాస్ట్ అసలు చదువులు అంటేనే కష్టమయ్యే పరిస్థితుల్లో మన తెలంగాణలో గురుకులాల్లో సీట్ రావాలంటే పరిస్థితి కష్టమైంది. ఇప్పుడు ఎందుకు అది ఎట్లా సాధ్యమైంది? ఒకటే ఆలోచన, ఒక్క పర్సన్ ఎన్ని స్కూళ్ళు, ఎన్ని విలేజ్లు, ఎంతమంది పేరెంట్స్ బాధ తీరింది. నేను చదువుకున్నప్పుడు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాలంటే నెలకు 2,000-1,000 రూపాయలు, ఐఎమ్ నాట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, కట్టి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ప్రైవేట్లో కాదు, గురుకులాల్లో సీట్ వస్తే చాలు, దే ఆర్ డన్. అది ఒక్కటి చేయలేదా ఆర్ఎస్ ప్రవీణ్ గారు? చాలు. తెలంగాణ వచ్చినాక, బీఆర్ఎస్ వచ్చినాక గురుకులాలు అయితే చాలా డెవలప్ అయినాయి. చెప్తున్నాను, ఓన్ బిల్డింగ్స్ లోకి వచ్చేసినాయి, రెంటల్ బిల్డింగ్స్. అందుకే అంటున్నా, మనకు ఒక పట్టుదల ఉండే మనుషులు మన చుట్టూ ఉండాలి, పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ అట్రాక్టివ్ పీపుల్ ఉండాలి, ప్రభుత్వాలు దాన్ని సపోర్ట్ చేయాలి, విజనరీ లీడర్స్ ఉండాలి. సో అన్నీ సాధ్యమవుతాయి. ఎందుకంటే దుబాయ్ని నేను చూశాను కాబట్టి. వరల్డ్లో నాట్ ఓన్లీ దుబాయ్, గ్రోత్ అవుతున్న సిటీలు, పీస్ఫుల్గా ఉన్న సిటీలు, ఇంకా గ్రోత్ అవ్వాలని కష్టపడుతున్న సిటీలు, చైనా కానీ ఎనీ కంట్రీ వాట్ నాట్ తీసుకోండి, మీకు అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది. సో ఈ బిజినెస్లో ముఖ్యంగా కంపారిజం చేసే విషయంలో బిజినెస్ పరంగా మీరు ఆలోచిస్తుంటారు. సో ఇప్పుడు తెలంగాణ వచ్చినాక ఎంతో కొంత చాలా వరకు డెవలప్ అయినాయి, రోడ్లు డెవలప్ అయినాయి, వాటర్ వచ్చినాయి, నిధులు కూడా అంటే నియామకాలు కూడా జరుగుతున్నాయి. సో 2 సార్లు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు, తర్వాత ఒకసారి కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. వీళ్ళు కాంగ్రెస్ వచ్చి కూడా 2.5 సంవత్సరాలు అవుతుంది. మీరు ముఖ్యంగా ఈ 2.5 సంవత్సరాలు, ఇప్పుడు గత 10 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలన ఎలా ఉంది, ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి 2.5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది, కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది? సో నేను కంపారిజన్ కాకుండా క్లారిటీ ఇస్తాను. నేను క్లారిటీ ఏంటంటే, కేసీఆర్ గారు ఆయన ఉన్న పొజిషన్ నుంచి పార్టీ పెట్టి మన తెలంగాణ సాధనకి అన్ని సంవత్సరాలు కష్టపడ్డప్పుడు ప్రతిరోజు అతను ఆలోచించిన విధానం ఏంటంటే ఒక విజన్, ఒక క్లియర్ విజన్ ఉంది అతని మైండ్లో. ఈ వాటర్ పరిస్థితి, ఎలక్ట్రిసిటీ పరిస్థితి, పబ్లిక్ పరిస్థితి, యూత్ పరిస్థితి, మన రాష్ట్ర పరిస్థితి అతని మైండ్లో మెదిలింది. చాలామంది మేధావులతో కూర్చొని మాట్లాడి పాలసీలన్నీ తయారు చేసి పెట్టుకున్నారు. కాబట్టి వచ్చిన 10 సంవత్సరాల్లో ప్రతిదీ తూచా తప్పకుండా ఒక ఆర్గనైజ్డ్ ప్లాన్డ్ ఎగ్జిక్యూషన్ జరిగింది. కాబట్టి మనం ఈ మాత్రం ఇక్కడ ఇట్లా ఉన్నామని నేను నమ్ముతున్నాను. సో రెండోది, ఇప్పుడు సరే ఆ 10 years యాంటీ ఇన్కంబెన్సీ అవ్వచ్చు, దానివల్ల పార్టీ మొత్తానికి అయితే పవర్ రాకుండా అయింది. బీఆర్ఎస్ కాంగ్రెస్కి ఇచ్చారు, వెల్ అండ్ గుడ్, ఓకే. కాకపోతే వాళ్ళు ఇవ్వకంటే ముందు వాళ్ళు కూడా కొన్ని ప్రామిసులు చేశారు కదా, ఇంతకుముందు బెటర్ అయింది, ఇంకా బెటర్ చేయాలి ఎనీ పార్టీ. ఇప్పుడు మనం తెలంగాణ గురించి మాట్లాడితే పార్టీ ఒక్కటే కాదు,
ప్రోగ్రెస్ కావాలి, ఎంప్లాయ్మెంట్ కావాలి, లైఫ్ స్టైల్ కూల్ కంఫర్టబుల్గా ఉండాలి. ఇది ఇవ్వాలి ఎనీ లీడర్ అనేవాడి మైండ్లో అది ఉండాలి. ఇప్పుడు వీళ్ళు ఇన్ని చెప్పారు కదా, ఇన్ని చెప్పిన దాంట్లో ఎన్ని సాధ్యమైనవో ఆలోచించుకుంటే చాలు జనాలు. ఈ లీడరు, నేను పార్టీల గురించి అనట్లేదు, ఈ పార్టీలో ఉన్న లీడర్ ఆ పార్టీలోకి వెళ్తాడు, ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఈ పార్టీలోకి వెళ్తారు, ఈ పార్టీకి ఇవాళ పవర్ వస్తుంది, రేపు ఇంకో పార్టీకి పవర్ వస్తుంది. కానీ విజనరీ లీడర్స్ అనేది కంపల్సరీ ప్రతి పార్టీలో ఉండాలి, వాళ్ళని ప్రోత్సహించాలి. దానివల్లనే మనకు ప్రోగ్రెసివ్ లైఫ్ అనేది కనబడుతుంది. అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, 2.5 సంవత్సరాలు గడుస్తుంది. సో ఇక్కడ వేములవాడ కాన్స్టిట్యున్సీకి మీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇన్ఛార్జిగా గత కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా చెల్మడ లక్ష్మీనరసింహరావు గారు ఉన్నారు. వారు నియోజకవర్గానికి ప్రజలకు కావచ్చు, నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు అందుబాటులో ఉంటున్నారు. వారి గురించి ఏం చెప్తారు? చెల్మడ లక్ష్మీనరసింహరావు గురించి మెయిన్గా చెప్పాలి అని అంటే నేను ఇన్స్పైర్ అయింది ఏంటంటే, గొప్ప విద్యావేత్త, వ్యాపారవేత్త, తట్టు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఫ్యామిలీ అనమాట. వాళ్ళ ఫాదర్ అప్పటి నుంచే వాళ్ళ ఎమ్మెల్యేలు, మినిస్టర్లుగా ఉన్నారు, రాజకీయ నేపథ్యం ఉన్నారు. సో అతనికి ప్రతి విషయం మీద క్షుణ్ణమైన పరిశీలన ఉంది. అసలు ఇప్పుడున్న సొసైటీ ఎందుకు ఇట్లా ఉంది, దీన్ని ఇంకా ఎట్లా బెటర్ చేయాలని నేను చాలాసార్లు కూర్చొని మాట్లాడినప్పుడు సార్కున్నది ఆవేదన అబ్జర్వ్ చేశాను నేను. సో తను క్లియర్గా ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో వేములవాడ నియోజకవర్గం నెక్స్ట్ టైం డెఫినెట్గా బీఆర్ఎస్ జెండా పాతటమే. ఎందుకంటే బీఆర్ఎస్కు జరిగి మనకున్న కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కళ్ళు గట్టిగా ఈ లాస్ట్ 2.5 years నుంచి కూడా క్లోజ్గా పనిచేస్తున్నాము. సార్ కూడా మాకు చాలా క్లోజ్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో దక్షిణ కాశీ వేములవాడ నుంచి లక్ష్మీనరసింహారావు గారిని బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపటమే అతనికున్న అనుభవము. దీన్ని చూసి డెఫినెట్గా మినిస్టర్ పదవి డెఫినెట్గా వస్తుందని నమ్ముతున్నాము. ఒకవేళ అట్లే మనం కోరుకున్నట్టుగా మినిస్టర్ పదవి చెల్మడ లక్ష్మీనరసింహారావు గారికి కానీ వస్తే వేములవాడ, సిరిసిల్ల ఈ డెవలప్మెంట్లు అనేవి చాలా వేగంగా జరుగుతాయి. వేములవాడ ప్రజలు చాలా ప్రోగ్రెసివ్ లైఫ్ని, మన వేములవాడ యూత్ మంచి ఎంప్లాయ్మెంట్ కోరుకునేలాగా, మంచి లైఫ్ని లీడ్ చేసేలాగా సార్ పాత్ర ఉంటుందని కోరుకుంటున్నాము. దీనికి గాను వేములవాడ నియోజకవర్గంలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ లీడర్లే అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, ప్రతి ఒక్కళ్ళు గట్టిగా పనిచేస్తున్నాము. ఇవాళే మీటింగ్ జరిగింది, కేటీఆర్ గారు వచ్చారు, బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించారు. ఈ ఎస్ఐఆర్ సరిపైన కూడా మనం ఏదైతే అవగాహన కార్యక్రమం జరిగింది దాన్ని కూడా గట్టిగా నేను కోనరావుపేట మండలంలో కంప్లీట్గా ఈ టాస్క్ని క్లోజ్గా అబ్జర్వ్ చేసుకుంటూ బెటర్మెంట్ చేయడానికి ట్రై చేస్తాము. సో నెక్స్ట్ ఎలక్షన్లో చెల్మడ లక్ష్మీనరసింహారావు గారిని ఎమ్మెల్యేగా గెలిపించడం ఒకటే మా రెస్పాన్సిబిలిటీ.